శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మములకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. సాధన మార్గము, మంత్ర మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము. ఈ సాధనా మార్గాల్లో కలికాలంలో భక్తి మార్గము పూర్వం రోజుల్లో అంటే ఒక 500-600 సంవత్సరాలు లేక దాకా భక్తి మార్గం నడిచింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తుంది భక్తి మార్గం. మరి ఇంకేదైనా మార్గం ఉందా అంటే మంత్ర మార్గం, అద్భుతమైన మార్గం అన్నమాట మంత్ర మార్గం. ఈ మంత్ర మార్గంలో మనం ఒక సిద్ధ గురువుని ఆశ్రయించి మంత్ర దీక్ష తీసుకుంటూ ఉంటాము. ఆ మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత ఆ సిద్ధ గురువు చెప్పిన విధానాల్లో సాధన చేస్తూ ఉంటాము, పురస్చరణలు పూర్తి చేస్తూ ఉంటాము. ఒక శివ ఉన్నారు, ఆయన చాలా బిజీగా ఉంటారు. అంటే ఆయన వృత్తి అంత బిజీగా ఉంటుంది. టైం చూసుకొని సాధన చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా రోజు మ్యాక్సిమం ఆయన సాధనకి సమయాన్ని కేటాయిస్తారు. ఆ శివ ఏదైనా హోమం చేశారంటే ఆ హోమంలో తప్పనిసరిగా ఒక దేవత దేవుడు ఎవరైనా సరే దర్శనం ఇస్తారంతే. ఇది ఎలా జరిగింది అని అడగచ్చు. ఆ శివ 20 పురస్చరణలకు పైగా పూర్తి చేశారు. ఎంతో నిష్టగా, పరమ పవిత్రంగా, ఆర్తిగా, ప్రేమగా తపన పడుతూ ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుణ్ణి చూడాలి అని ఒక సంకల్పంతో ఆయన ఆ యొక్క మంత్ర సాధన చేస్తూ ఉన్నారు. ఆయనకి డబ్బుకి లోటు లేదు, వృత్తిపరంగా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. అందువల్ల ఏమిటి, ఆయనకు ఒకటే లక్ష్యం, నేను దేవత దేవుడు వీరిని ప్రత్యక్షంగా చూడాలి. ప్రస్తుతం ఆ యొక్క హోమంగాన్ని చేశారు అంటే తప్పనిసరిగా దేవతా దేవుడు దర్శనం జరుగుతుంది అంతే. అంత స్థితికి వెళ్ళారు. రీసెంట్గా శ్రీశక్తిపీఠం వెళ్ళినప్పుడు చెప్పారట, నీకు హోమాధికారము వచ్చినది, తప్పనిసరిగా ఇంకా సాధన బాగా పెంచుకో అని. అంటే హోమాధికారము అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటండి చాలా మంది హోమాలు చేస్తారు కదా, మరి వారికి ఉండదా అని. ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏది చెబితే ఏదవుతుందో అనొచ్చు. హోమాధికారము అంటే ఏమిటి అని. హోమాధికారము అంటే మంత్ర సాధనలో ఉన్నవాళ్ళు మంత్రం చేయంగా హోమాలు అంటే పురస్చరణలు పూర్తి చేస్తూ హోమాలు చేయంగా, కొంతమంది పురస్చరణ అయిన తర్వాత హోమం చేస్తుంటారు, అంటే 1,00,000 అయిన తర్వాత హోమం చేస్తుంటారు. కొంతమంది నిత్యం హోమంతో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. కుదిరిన వాళ్ళు, కొద్దిగా ఆ స్థితి ఉన్నవాళ్ళు, ఆ ఖర్చు పెట్టుకునే వాళ్ళు రోజు ఉదయాన్నే లేచేసి వారి పనులు ముగిచ్చేసుకొని త్వరగా ఆ హోమం దగ్గర కూర్చొని హోమం చేసుకుంటారు. రోజు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గాయత్రి పరివార వాళ్ళు చేస్తారు కదా, అలా. ఎక్కువ చేయలేకపోయినా ఒక 108 సార్లు ఆ మంత్రం 108 సార్లు చదువుతూ హవిస్సులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేయంగా వాళ్ళకి స్వప్న దర్శనం జరగటం, ఆ హోమంలో ఒక దేవతా దేవుడి ఆకారం రావటం, ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళకి ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు లేక సిద్ధ గురువులు ఇలా దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమంటారు, దాన్ని హోమాధికారము అంటారు. మీరు ఎప్పుడు చేసినా ఆ యొక్క హోమ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఆ హోమంలో తప్పనిసరిగా ఒక దేవత దేవుడు ఎవరైనా సరే దర్శనమిస్తారు, లేక సిద్ధ గురువులైనా దర్శనమిస్తూ ఉంటారు. దాన్ని హోమాధికారం అంటారు. రీసెంట్గా ఆ శివ శక్తిపీఠం వెళ్ళినప్పుడు చెప్పారు, అయ్యా నీకు హోమాధికారం వచ్చింది కాబట్టి ఇంకా సాధన పెంచు అని. ఈ శివ అడిగారు, నాకు ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు అవుతుంది అని. ఆ తపన పడుతున్నారు ఆ స్వామి. చేయంగా తప్పనిసరిగా ప్రత్యక్ష దర్శనము కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ ఆ శివ చేసిన హోమం ఆ ఫోటోలు చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి రూపం. అది హోమంలో సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది. సరే, అనుకునే వాళ్ళు అనుకుంటుంటారు, 100 అనుకుంటారు, వాళ్ళు ఎవరు అనుకున్నారు, వీళ్ళు ఎవరు అనుకున్నారంటే మనం అనంత మానుకోం కదా. కాబట్టి సాధనలో ఉన్న శివలు ఎవరైనా సరే అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూస్తారు, తరిస్తారు అని మీకు అందిస్తున్నాను. చూడండి ఆంజనేయ స్వామి ఏ విధంగా ఉన్నారో. ఆ తర్వాత వటుక భైరవ స్వామి చూడండి
ఎంత అద్భుతమైన దివ్యానుభూతో. ఆ శివ హోమం చేస్తే అంతే, తప్పనిసరిగా అయ్యవారు అమ్మవారు ఎవరో ఒకళ్ళు దర్శనం ఇస్తారు. వటుక భైరవుడి రూపం అన్నమాట. చూడండి ఈ విధంగా వటుక భైరవుడు ఆ విధంగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత కాళీ అమ్మవారు చూడండి హోమంలో దర్శనం. ఈ విధంగా ఆ శివ ఏ హోమం చేసినా దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ శివ కష్టపడ్డారు, సాధన తీవ్రంగా చేశారు, చేసి ఆ స్థితికి వచ్చారు. ఇంకా పోను 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 ప్రత్యక్ష దర్శనం కూడా జరుగుతుంది. ఆ తర్వాత మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ జరగటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ఈ గ్యాప్లో అంటే ఈ సమయంలో ప్రత్యక్ష దర్శనం అయ్యే సమయంలో ఈ శివగాని తన శక్తిని ఖర్చు పెట్టుకుంటే ఇంకా 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 దూరం వెళ్తూ ఉంటుంది ఆ ప్రత్యక్ష దర్శనం. బాగా గుర్తుపెట్టుకోండి, సాధకులు ఎవరైనా సరే తమ శక్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారంటే మీకు ఆ యొక్క ప్రత్యక్ష దర్శనం దూరం అవుతూ ఉంటుంది. అలా పెరగంగా మనకి తప్పనిసరిగా ప్రత్యక్ష దర్శనము అవుతుంది. ఆ తరువాత ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి శివులు గుర్తుపెట్టుకోండి. ఆ శివ ఎంత ధన్యుడో చూడండి. ఆ శివని కన్న తల్లిదండ్రులు ఇంకా ధన్యులు. ఆయన మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, వృత్తిపరంగా అద్భుతమైన స్థితిలో ఉన్నారు, ధనానికి ఏ లోటు లేదు. కాబట్టి ఆయన ఒకటే లక్ష్యం, నేను మంత్రాధిష్టాన దేవతా దేవుణ్ణి చూడాలి. సహజంగా మనం ఏంది, ఆర్థిక కష్టాలు, వివాహం కాలేదు, ఉద్యోగం రావాలి, ఇలా అనేక రకాల సమస్యల్లో మంత్ర మార్గంలోకి వస్తాము. చెప్పుకున్నాం కదా, ముగ్గురు ఉంటారని. ఎవరెవరు? తమ కోరికలు ధర్మబద్ధమైనవి నెరవేర్చడానికి మంత్ర మార్గంలోకి వస్తూ ఉంటారు. కొంతమంది మోక్షం కావాలని వస్తుంటారు, కొంతమంది ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలి ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుణ్ణి అని వస్తుంటారు. వాళ్ళ ఇష్టదైవం లేక కులదైవం, ఇలా 3 మార్గాల్లో ఉన్న వాళ్ళు వస్తారు. స్థితిమంతులేంది, వాళ్ళకి అన్ని ఫుల్ఫిల్ అయి ఉంటాయి. కాబట్టి మేము తప్పనిసరిగా దేవుణ్ణి చూడాలి, దేవతను చూడాలి అనే లక్ష్యంతో ఈ మంత్ర మార్గంలోకి వచ్చి చక్కగా ఆ యొక్క మంత్ర సాధన చేసుకుంటూ ఉంటారు. ఇలా సాధన చేయంగా తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఏదో ఒక రోజు ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దీంట్లో సందేహము లేదు. గుర్తుపెట్టుకోండి, శివలు ఎవరైనా సరే. ఆ శివ ఎంత కష్టపడుతున్నారో నేను మాట్లాడితే చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు చూస్తాను అమ్మవారిని అయ్యవారిని అని అంటూ ఉంటారు. ఆయన తపన ఆ విధంగా ఉంది. అంటే ఆ విధంగా ఆయన ప్రేమగా ఆర్తిగా తపన పడుతూ అమ్మాయ్య నాకు దర్శనం ఇవ్వండి అంటూ సాధన తీవ్రంగా చేస్తున్నారు. 20 పురస్చరణలు పూర్తి చేశారంటే మామూలు విషయం కాదు. తర్పణం, హోమం, అన్నదానం అన్నీ తప్పనిసరిగా చేస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు. ఇంకా 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 జపం చేసే కొద్దీ ఆ శివ అత్యున్నత స్థితికి వెళతారు. తప్పనిసరిగా ప్రత్యక్ష దర్శనం అవుతుంది. హోమం చేశారంటే ఆ శివ తప్పనిసరిగా ఆ హోమంలో ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడి దర్శనం జరుగుతుంది. ఎంత అదృష్టం చూడండి. ఆ శివ నాకు పరిచయం కావటం ఇంకా అదృష్టం. మన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి శిష్యులే ఆ శివ. చూడండి ఎంత అద్భుతమో. అందువల్ల మనం సాధన చేస్తూ ఉంటాం. కాకపోతే కొద్దిగా దూరం పోయినప్పుడు మనకేమనిపిస్తుంది, అయ్యో మనం మ్యాక్సిమం నేను చూశాను కదా 99.9% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం కోసమే మంత్ర మార్గంలోకి వస్తూ ఉంటాం. ఇక ఎవరో ఆ 99.9% కాకుండా ఇంకా 0.1% ఉంటారు కదా, వారు ఇలా మంత్ర మార్గంలోకి వచ్చి తమ తమ జీవితాలని ఫలవంతం చేసుకుంటూ మోక్ష మార్గం వైపు పయనిస్తూ ఉంటారు. ఇక కోరికలు ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత చాలా మంది పట్టించుకోరు, కానీ కంటిన్యూ చేయాలి, చేస్తూనే ఉండాలి. మొదట రోజు ఏ విధంగా తపనబడి చేశావో ఆ రోజు అంటే నీ కోరికలన్నీ తీరిపోయిన తర్వాత కూడా అదే తపనతో చేయాలి. రోజు అదే తపన ఉండాలి. ఉన్నప్పుడు మనకి అన్ని జరుగుతాయి. ప్రత్యక్ష దర్శనాలు కూడా జరుగుతాయి, మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి శివులు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.